హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చి సీతాకోక చిలుకలండి. చూడండి, సీతాకోక చిలుక మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందనమాట ఎంత బ్యూటిఫుల్గా కూర్చొని ఉందో. కెమెరా దాని దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ఏమనట్లేదు. మీకు ఇది బ్యూటిఫుల్ బటర్ఫ్లైని మీకు చూపించడం కోసమే ఈ వీడియో తీశాను. అది ఎగిరిపోలేదనమాట, కెమెరా దగ్గరికి తీసుకెళ్ళినా సరే పట్టుకునేకపోయేసరికి ఎగిరిపోయిందనమాట. కాసేపు తర్వాత చూస్తే మా ఇంట్లోకి వచ్చేసిందండి. అదో ఇంట్లోకి వచ్చేసి అటు నుండి ఇటు నుండి అటు తిరుగుతుందనమాట. బయట పోవడానికి తనకు ఆస్కారం లేకుండా అయిపోయింది. ఏం చేసాము, నేను వాటికి డోర్ ఓపెన్ చేశాను, అది వెళ్ళలేదు, అక్కడక్కడే తిరుగుతుంది. అది కూడా రూఫ్ పైన కూర్చునేకి అవ్వలేదన్నమాట. ఫైనల్గా ఒక ప్లేస్లో కూర్చునింది. తనని డిస్టర్బ్ చేయకుండా స్లోగా వీడియో తీసుకుందాము అని అనేసి చూసి స్లోగా దగ్గరికి తీసుకెళ్ళాను. నేను వీడియో తీసుకుంటున్నా సరే తనేం భయపడట్లేదన్నమాట. బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్లాక్ కలరు, వైట్ కలరు, లైట్ ఆరెంజ్ కలరు, థిక్ ఆరెంజ్ కలరు, ఈ 4 కలర్స్ మిక్స్ అయిందండి. ఆ వైట్ కలర్లో ఉండేది అయితే ప్యూర్ వైట్ అండి. ఎంత పాల్ కలర్లో ఉందండి వైట్. ఇది లైట్ కలర్ బ్లాక్ షాడో వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి బటర్ఫ్లై. పట్టుకుందాం అనుకున్నాను కానీ తను ఏమైనా ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఏమైనా డల్ అయిపోతుందేమో అని పట్టుకోలేదు. తనంతలకు తనే నా దగ్గరికి వస్తే తీసుకుందామని ఆలోచన అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ వ్యూ కోసమే చాలాసేపు ట్రై చేశానండి. అసలు ఇది చాలా హైట్లో ఉందన్నమాట. అది థ్రెడ్ వచ్చి మేము సీలింగ్కి టై చేసాము. మేము చైర్ వేసుకొని మంచం మీదకి ఎక్కి ఇలా వీడియో తీసుకుంటున్నాను. అది సామాన్యంగా నా దగ్గరికి రాలేదన్నమాట. ఈ బటర్ఫ్లై అయితే నా కోసమే తన వింగ్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నట్లు అనిపించింది. నేను వీడియో తీసుకుంటుంటే ఎంత బాగా పోజ్ ఇస్తుందో తీసుకోమని. నేను దగ్గరికి కెమెరా తీసుకెళ్తున్నా సరే తను ఏమనట్లేదు పాపం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది ఫ్యాన్ బిగించుకునే సీలింగ్ అనమాట పైన. అది కొక్కిలాగా ఉంటుంది, అది అంత టాప్లో ఉందన్నమాట. నేను వీడియో కోసం అని చైర్ వేసుకొని అన్నీ చాలా కుస్తీలు పడ్డాను లేండి. తర్వాత ఇప్పుడు అల్టిమేట్గా తన వీడియో తీసుకోవాలనేసే ఇంత కష్టపడతా ఉండేది కూడా. సో చూడండి ఎంత బాగా దగ్గరికి తీసుకెళ్ళాను ఫోను, అయినా కానీ తను ఏం భయపడట్లేదు. ప్లస్ అందులోన నాకు వీడియోకి పోజ్ ఇస్తుంది. సరే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే కొంచెము స్లిప్ అయ్యి నేను కొంచెం జారానమాట. తర్వాత మళ్ళీ తీసుకుందామని వెళ్తే అస్సలు భయపడట్లేదు. ప్లస్ అందులోన దీనికి ఎలా ఉందంటే ఇది బాయో గర్ల్, లేడీసో జెంట్సో తెలియదండి. దీనికి ఎలా చూస్తారో కూడా తెలీదు. దీన్ని ఎక్స్పర్టైజ్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు, బట్ మనకు తెలీదు, మనం ఎప్పుడు అలా చూసినలేదు కాబట్టి. ఇదైతే ఖచ్చితంగా చాలా అందంగా ఉంది కాబట్టి లేడీసే అనుకుంటున్నాను, బట్ అదంతా జస్ట్ గెస్ మాత్రమే. దీనికైతే లెగ్స్ వచ్చి 4 లెగ్స్ ఉన్నాయండి. 2 ఫ్రంట్ లెగ్స్, 2 బ్యాక్ లెగ్స్ అనమాట. ప్లస్ పాము గద కోర్లు ఉన్నట్లు ఆ సైడ్ ఈ సైడ్ కోర్లు ఉన్నాయి. ఫ్రంట్లో మాత్రం ఆ కోర్లకి కొంచెం థిక్నెస్ ఉందన్నమాట. తర్వాత తన మూతిని కొంచెము డాట్స్గా ఉందన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి, కొంచెం జూమ్ చేసి చెప్తాను. అక్కడ ఫేస్ దగ్గర మాత్రం బ్లాక్ అండ్ వైట్లోనే ఉందన్నమాట. తన ఫేస్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంది. బాడీ మొత్తం అంతా ఒక డిఫరెంట్ చమ్కీ లాగా ఉందన్నమాట. ఈ బటర్ఫ్లై వింగ్స్కి కూడా అంతే అండి, కొంచెం పౌడర్ టైప్లో అనమాట, లైట్ పౌడర్ టైప్లో ఉంది. బట్ కానీ టచ్ చేస్తే తను మళ్ళీ ఎగిరిపోతుంది అనేసి నేను ముట్టుకోలేదు. ఇలానే ఉండంగానే మీకు చూపించాలి అనేసి అనుకున్నాను. దీన్ని షేక్ చేస్తున్నాను, అది ఏం కదలట్లేదు, వింగ్స్ ఓపెన్ చేయట్లేదు. అందుకోసము అది వింగ్స్ ఓపెన్ చేసి అది కదిలించిన వెంటనే అది వింగ్స్ ఓపెన్ చేసి నా కోసం ఇది వీడియో తీసుకోవడానికి ఎక్స్పోజ్ ఇస్తుంది అనమాట. చూడండి అది టాప్కి ఎక్కేసింది. మళ్ళీ ఎక్కాలని ట్రై చేసింది కానీ కింద పడిపోయిందనమాట. కింద పడిపోలేదు, మళ్ళీ హాఫ్లోనే మళ్ళీ వింగ్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ దాని మీదకే ఎక్కింది. సో చూడండి మళ్ళీ అది దాని మీదకి లాస్ట్కి ఎక్కుతుంది, మళ్ళీ పడిపోతుందేమో అని అనేసి ఇంకా నేను ఫింగర్ పెడదాము అని అనుకుంటున్నాను. బట్ కానీ నాకు కొంచెము భయం అనమాట, అది టచ్ చేస్తే నొసగా ఉంటుంది కదా అని. నేను వాటికి చూడండి కింద పడిపోతూ ఉంది, మళ్ళీ దాని మీదకి మళ్ళీ ఎక్కుతుందనమాట హాఫ్ ఆన్ ది వేలోనే. సో ఇంకా ధైర్యం చేసేసి
చేపెడదాము అని అనేసి ఫింగర్ పెట్టానన్నమాట. ఫింగర్ పెడితే అది ఎక్కలేదు. మళ్ళీ నా కిందకి పడిపోయే టైంలో నేను చెయ్యి అలా పెట్టేసరికి నా చెయ్యి మీదకి ఎక్కింది. నా చెయ్యి మీద చూడండి ఒక్కసారి టచ్ చేయించుకున్నానండి. తర్వాత మళ్ళీ టచ్ చేయించుకోవాలనిపించింది. అంత స్మూత్గా ఉందన్నమాట. తన లెగ్స్ చక్కలగిల్లి అయ్యేలాగా ఉన్నాయి. మళ్ళీ ఎక్కించుకునేకి ట్రై చేశాను. ఫస్ట్లో భయపడ్డాను కానీ తర్వాత ఎక్కించుకోవడానికి ట్రై చేశాను. చూడండి అస్సలు ఎక్కినట్లే లేదండి. ఏదో టచ్ చేస్తా అన్నట్లు ఉండింది. తన లెగ్స్ అయితే చాలా థిన్ అండి. అంత థిన్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కి అంటే దాన్ని నేను టచ్ చేయట్లేదు. పక్కన ఏలు పెడుతుంటే ఆ ఏలు మీదకి అది తనంతలకు తనే ఎక్కేస్తుంది అనమాట. ఫోర్స్గా అయితే ఎక్కించుకోలేదండి. తనంతలకు చూడండి పక్కన పెట్టాను ఫింగరు ఎక్కేసింది. సో ఇప్పుడు నేను స్లోగా దించుకోవడానికి ట్రై చేస్తున్నాను. వీడియో కోసమే అండి ఇదంతా. దానికి హార్మ్ అయితే నేను చేయలేదు. చూడండి మీకు చూపించడం కోసమే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. అయినా కానీ ఫస్ట్ నైస్గా దాన్ని స్మూత్గా డీల్ చేసుకున్నాను అనమాట. దగ్గరికి హ్యాండ్ పెట్టడము అలా తనంతటికి తనే వచ్చింది కానీ నేనైతే ఫోర్స్గా తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము చూద్దామనేసి సైడ్స్కి అది తను నా ఫింగర్ మీద ఉండంగా కూడా వింగ్స్ ఓపెన్ చేసి బాగా ఫ్రీగా ఉందండి. ఏం ప్రాబ్లం లేదు, ఫ్రీగా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నా ఫింగర్ మీద ఒక బటర్ఫ్లై ఇంతసేపు కూర్చోవడం గ్రేట్. ఇప్పుడు చూడండి తన మూతి ఎలా ఉందో. ముందర వచ్చి లైట్గా సన్నగా ఉందన్నమాట. తన టంగ్ అనుకుంటుంది. తర్వాత బాడీ హాఫ్ బాడీ అయితే బ్లాక్ అండ్ వైట్ డాట్స్లో ఉందన్నమాట. తర్వాత లోపల లెంతీ ఉంది కానీ అది వింగ్స్ ఓపెన్ చేస్తేనే క్లియర్గా కనబడుతుంది మీకు. చూడండి ఎల్లో, బ్లాక్, వైట్, ఈ ఆరెంజ్ కూడా అనొచ్చండి. లైట్ ఆరెంజ్ ఉంది, లైట్ ఎల్లో మిక్సింగ్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. చూడండి అది ముందర ఇట్లా యూ షేప్లో ఉంది కదండి, అది టంగ్ అనమాట. దాంతోనే పూల మీద ఉండే జ్యూస్ అంతా సక్ చేస్తుంది అది. తర్వాత ముందర కోళ్ళు ఉన్నాయి కదండి, అది వచ్చి మేబీ అది ఎందుకు హెల్ప్ అవుతుందో నాకు తెలీదు. నాకైతే ఎంత తెలుసో అంత మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలను. తర్వాత ఈ బటర్ఫ్లైని నేను నిషుకి చూపించాను. చూడు నిషు ఎంత బాగుందని. త్వరగా వచ్చేసాడనమాట. బాగుందని పట్టుకుని ట్రై చేశాడు. అంటే చిన్న పిల్లోడు కదా, టచ్ చేసి తన వింగ్స్కి హార్మ్ చేస్తాడేమో అనేసి దూరంగానే పెట్టాను. కానీ చాలా నా మీదకి ఎక్కేస్తున్నాడు దాన్ని పట్టుకోవాలని. వద్దు నాన్న అనేసి నేను పక్కన పెట్టేశాను అనమాట. మళ్ళీ నిషు దగ్గరికి రానిలేదు, దూరం నుండే చూపించాను. కాసేపు చూసి ఎంజాయ్ చేశాడు. ఏం స్మైల్ ఇస్తున్నాడో దాన్ని చూసి, కావాలి అన్నట్టుగా. బట్ కానీ నేను ఇవ్వలేదండి, ఎందుకంటే అది కూడా చిన్న బేబీ టైప్ కదా, అందుకోసం ఇవ్వలేదు. మళ్ళీ తనని వదిలేస్తే అది పోయి ఆ వైర్ మీద కూర్చునింది. సో తినని ఇంక ఎలా అయినా కానీ బయటికి తీసుకెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే హార్మ్ అవుతుంది పాపము. అంటే క్లోజ్డ్ ఏరియాలో ఉంటే తన మైండ్ సెట్ కూడా పాపం డల్ అయిపోతుంది కదా, ఫ్రీగా బయట తిరిగేది కదా అని అనేసి మళ్ళీ తనని బయటికి తీసుకెళ్దామని చూశాను. టచ్ చేద్దాము, తీసుకుందాము అని అనేసి బయటికి తనని తీసుకెళ్ళాలి అని అంటే డోర్ ఓపెన్ చేసి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను తను టచ్ చేసి తీసుకొని బయటకు వెళ్ళాలి కాబట్టి టచ్ చేద్దామని దగ్గరికి వెళ్తూ ఉంటే వేరే చోటుకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఆ పైప్ దగ్గర ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి, చెప్పలేను అసలు. మా ఇంట్లోకి ఇది వచ్చిందా అని నేను షాక్లో ఉన్నాను. మళ్ళీ తర్వాత పడిపోతుంది అనమాట. అది యాక్చువల్లీ బ్యాలెన్స్ లేదండి పాపం, తనకి పట్టు లేదు. ప్లస్ అందులోన అది కింద పడిపోయే చాలా 90% ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి ప్లేస్లోనే వెళ్తుంది మాటికి. సో ఇలా కాదనేసి నేను చేయి పెట్టి స్లోగా తీసుకెళ్దాము బయటికి అని చేయి పెడుతున్నాను. బట్ కానీ తను నా చేయి మీదకి ఎక్కట్లేదనమాట. చేయి మీదకి ఎక్కకుండా కిందకి వెళ్ళిపోతుంది. సో తీసుకుందాము, బయటకి వదిలేద్దామనేసి తీసుకెళ్తూ ఉన్నాను. మళ్ళీ దూకేస్తుంది. చూడండి మళ్ళీ ఎగిరిపోయింది. మళ్ళీ అక్కడికే వెళ్ళి కూర్చునింది. ఇలా కాదు, ఇంకా ఏమన్నా రెక్కలు పట్టుకుంటే రెక్కలకి ఏమన్నా హార్మ్ అవుతుంది, ప్లస్ దానికి పవర్ తగ్గిపోతుందేమో అనేసి నేను రెక్కలు పట్టుకోలేదు. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ చేయి మీదకి ఎక్కించుకుంటే అట్టా తీసుకెళ్ళి బయటకు వదిలేద్దాం అనుకున్నాను. పైన మల్లి చెట్టు ఉందన్నమాట. ఆ మల్లి చెట్టులో వదిలేస్తే ఫ్రీగా ఉండిపోతుంది అని అనేసి అనుకున్నాను. కానీ ఎక్కట్లేదు. ఎక్కకుండా మాటికి కింద పడిపోతూ ఉండిందనమాట.
ఎలానో ఒకలా తీసుకొని తనని తీసుకెళ్ళి బయట వదిలేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అన్ఈజీగా ఫీల్ అవుతుంది. సో అందుకోసమే దాన్ని తీసుకొని చెయ్యి మీద ఫింగర్ మీద తీసుకొని బయటకు వచ్చి స్లోగా పైకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఒక చెట్టు ఉంది, వదలొచ్చు. బట్ కానీ ఇక్కడ జనాలు చూస్తే మళ్ళీ డల్ అయిపోతుందేమో, ఓపెన్ ఏరియాలో వదిలేయాలి అని అనేసి పైకి తీసుకెళ్తున్నాను. అది ఎంత భయపడిందో చూడండి. అస్సలు ఓపెన్ ఏరియాలోకి వచ్చినా కానీ బయటికి వెళ్ళట్లేదు. మేబీ ఇష్టం అనుకోవచ్చు, లేదంటే భయం అనుకోవచ్చు. దాని ఇన్నర్ ఫీలింగ్ మనకు తెలియదు. అయినా కానీ ఏదైతే ఏమి బర్డ్స్ని అనిమల్స్ని హర్ట్ చేయకూడదు కాబట్టి తనకి ఫ్రీడమ్ లైఫ్ తన లైఫ్ తనకి ఇచ్చేయాలి. సో అందుకోసమే నేను పైకి వచ్చేసాను అనమాట. అయినా నేను చేతి పైన పెట్టుకున్నాను, క్లోజ్గా కూడా చేసి పెట్టుకోలేదు. వెళ్ళట్లేదనమాట, నా చేయి మీదే ఉంది. ఎలా అయినా కానీ తన లైఫ్ తనకి ఇచ్చేయాలని అనేసి నేను ఆ పువ్వు మీద వదలడానికి దగ్గరికి వెళ్ళాను అనమాట. దానికి టచ్ చేశాను వెళ్తుంది అని. చూడండి, వింగ్స్ ఓపెన్ చేసి స్లోగా వెళ్ళిపోయిందనమాట దాని మీదకి. మళ్ళైనా వెళ్ళిపోతుంది అనుకున్నాను, మళ్ళీ కూడా వెళ్ళలేదు. వింగ్స్ ఆడిస్తూనే ఉండిందనమాట. సరే, వీడియో తీసుకోవడానికి బాగుందనేసి నేను అలానే తీసుకున్నాను. అది అక్కడ నుండి కొంచెం కిందకు వచ్చి ఇప్పుడు చూడండి, ప్యూర్ ఒరిజినల్ కలర్ కనబడుతుంది. ఇంట్లో నాకు డల్నెస్కి ఏం కనపడలేదనమాట, లైట్ కలర్కి. ఇది చూడండి, ఒరిజినల్గా క్లియర్గా కనబడుతుంది. థిక్ ఆరెంజ్ ఉంది, లైట్ రెడ్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఇన్ని కలర్స్ మిక్స్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్ బటర్ఫ్లై అండి ఈరోజు నేను చూసిండేది. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.